హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మిల్లెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా హెల్దీ అండి. అందరికీ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా చాలా హెల్దీ. ముఖ్యంగా ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. అసలు మనకి నానబెట్టాల్సిన అవసరం లేదు, గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరము లేదు. మనము దోశలు వేసుకోవాలంటే మనకి ఒక ముందు రోజు నుంచే మనం ప్రాసెస్ చేసుకోవాలి. అంటే నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, పిండిని మంచిగా పులియనివ్వాలి, నెక్స్ట్ డే మనం దోశ వేసుకోవాలి. కానీ ఈ దోశ మాత్రం అప్పటికప్పుడు వేసుకోవచ్చు అండ్ చాలా తొందరగా చేసుకోవచ్చు అండ్ మరీ ముఖ్యంగా చాలా చాలా హెల్దీ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ నేను చాలా ఈజీ అన్నాను కదా, అది ఎందుకో చెప్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఇలా పిండి పట్టించుకున్నాను. అంటే రాగులు, జొన్నలు, సద్దలు ఇవన్నీ కలిపి 3 కలిపి ఇలా పిండి పట్టించుకున్నాను. మీరు ఇష్టం ఉంటే ఇలా ఒక్కొక్కటన్నా పట్టించుకోవచ్చు. అంటే రాగులైనా, జొన్నలైనా, సద్దలైనా విడివిడిగా అయినా పట్టించుకోవచ్చు, లేదంటే ఇలా కలిపైనా పట్టించుకోండి. ఇలా పిండి పట్టించుకుంటే మనకి దోశ వేసుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా దీన్ని నేను రొట్టె చేసుకోవడానికి పిండి పట్టించుకున్నాను. కానీ కొంతమందికి ఇలా ఓపిక ఉండదు కదా, ఓ రొట్టె చేసుకోవాలి, మళ్ళీ అవన్నీ ఓపిక ఉండదు కదా. అలాంటప్పుడు ఆ పిండిని మనము వేస్ట్ చేయకుండా ఇలా దోశల రూపంలో చేసుకుంటే మనకు హెల్దీకి హెల్దీ వస్తుంది, మనకు పిండి సేవ్ అయినట్టు ఉంటుంది కదా. అందుకని ఇలా దోశ వేసుకున్నాను. ఇలా ఫస్ట్ 1 కప్పు ఈ పిండి తీసుకోండి. మీరు ఏ పిండి అయినా తీసుకోండి. అంటే జొన్న పిండి అయినా, రాగి పిండి అయినా, ఏ పిండి అయినా తీసుకోండి. దానికి సమానంగా బియ్యం పిండి. ఈ బియ్యం కూడా నేను బ్రౌన్ రైస్ ఉంటాయి కదా, అది పట్టించుకున్నాను. గిర్నీ సేమ్ గిర్నీ పట్టించుకొని పెట్టించుకున్నాను. అది 1 కప్పు, ఇది 1 కప్పు వేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇందాక, సపరేట్ అయినా పట్టించుకున్న అదో కప్పు, ఇదో కప్పు వేసుకోండి. ఇలా మిక్స్డ్ అయినా సరే పట్టించుకొని పెట్టుకున్నా సరిపోతుంది, ఎలా అయినా సరిపోతుంది. దానికి తగినంత ఉప్పు, ఇష్టం ఉంటే జీలకర్ర కూడా వేసుకోండి. ఇక్కడ జీలకర్ర వేస్తే మా పిల్లలు తినరని నేను జీలకర్ర వేయట్లేదు. కొంచెం ఉప్పు, ఇలా సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇందులో ఒక 2 పచ్చిమిర్చీలు, కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్, ఇవన్నీ ఇలా సన్నగా చాప్ చేసుకోండి. ఇలా చాప్ చేసుకుంటే మనకి దోశ వేసేటప్పుడు ఈజీగా వస్తుంది, ఈజీగా మనకు దోశ తీయడం కూడా ఈజీ అయిపోతుంది. ఇలా సన్నగా చాప్ చేసుకొని దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా పిండిని మనము రవ్వ దోశ అయితే ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఇవి మనము ఈ పిండితో ఇలా చేసుకుంటున్నాం కాబట్టి ఇవి మనకి రవ్వ దోశ లాగానే వస్తాయండి. అంటే మనకి నార్మల్ మసాలా దోశ లాగా ఉంటాయి కదా, అలా రావు. మనం సేమ్ దీన్ని రవ్వ దోశ లాగానే పోసుకోవాలి. అంటే మనం గ్లాస్తో కానీ గిన్నెతో కానీ వేస్తాం కదా రవ్వ దోశలు, అలాగే వేసుకోవాలి. అలా మనకి రవ్వ దోశ అయితే ఎలాగైతే కలుపుకుంటారో అలా బ్యాటర్ని కలుపుకొని మనము దోశ వేసుకుంటాము అన్న ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. టైం లేదు అనుకుంటే ఒక ½ అన్ అవర్ అయినా నానితే సరిపోతుంది. అంతే అండి, ఇంకా మన పిండి రెడీ అయిపోయింది. ఇంకా మనం వీటిని దోశలా వేసుకొని వీటిని చట్నీతో కానీ, ఆలుతో కానీ, దేంతో అయినా సర్వ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోని మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసి దోశ వేసుకోండి. అండ్ టేస్ట్ ముఖ్యంగా, నేను హెల్దీ కదా, ఈజీగా ఉంటుంది కదా, మరి టేస్ట్ మాత్రం హెల్దీ ఉన్నవి ఏవైనా మనకి టేస్ట్ ఉండవు కదా జనరల్గా. కానీ ఈ దోశ మాత్రం టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మీరు ఈ దోశ టేస్ట్ చూసాక మిగతా దోశలు పక్కన పెట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా అంత టేస్టీగా ఉందా లేదా అంటే మీరు కూడా ట్రై చేయాలి కదా. మరి మీరు ట్రై చేయండి, మీరే చెప్పండి నాకు. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది, నేను నిజమే చెప్పానా లేదా అనేది మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఈ దోశని. ఎందుకంటే నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఇది చాలా హెల్దీ అండి. మార్నింగ్ టైంలో వేసుకోవచ్చు, మనకి నైట్ టైంలో కూడా వేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా జనరల్గా మన లేడీస్ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి టైర్డ్ అయిపోయి ఉంటాం కదా, అప్పుడు ఇంకా ఏం కర్రీ చేయాలి, ఏం వండాలి అనేసి బాగా ఇంకా మనకి ఆలోచిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా సింపుల్గా పిండి కలిపేసి దోశ చేసేసుకొని ఒక చట్నీ చేసేసుకున్నామంటే మన డిన్నర్ అయిపోతుంది. అలాగే మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా బెనిఫిట్స్ ఉన్న దోశ కూడా రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, హ్యాపీగా దోశలు వేసుకోండి. డైలీ తిన్నా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఈ దోశలో. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, మీకు చూపిస్తున్నాను, క్రిస్పీ కూడా చాలా బాగుంటుంది. సో ఇంత క్రిస్పీగా ఉంటాయి కదా, సో తప్పకుండా ట్రై చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కావద్దు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.